ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కోండి. మరి పురాతన కాలంలో దేవుని మాటలు యూట్యూబ్ ద్వారా మొబైల్ పరిచయలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. పిల్లరా, మరి యోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూడగలను. పిల్లరా, మన జీవితంలో ఈ 2026 సంవత్సరంలో మన కనులతో మనం నిబంధన చేసుకునే వారంగా ఉండాలి. దేవుని ఆత్మతను భక్తిని మనము గలవారముగా మన కనులు అటు ఇటు చూచేవిగా ఉండకూడదు. మనము దేవుని వైపే మనం చూచే వారంగా ఉండాలి. మోషే దేవుని చూచాడు. చూచి దేవుని చేత బలపరచబడి దేవుని చేతిలో బలమైన ఆయుధముగా మోషాను దేవుడు వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే మోషే దేవుని మాత్రమే చూచాడు. మనం కూడా దేవుని చూస్తే, దేవుని చూచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మనలను బలమైన పాత్రగా, బలమైన ఆయుధముగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని కృప మనతో ఉంచి సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మోషాను దేవుడు ఎంతగానో బలపరిచి గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. మరి మోషే దేవుని చూచాడు, దేవుడు మోషాను చూచాడు. దేవుడు మోషాకు ఏం చెబుతున్నాడంటే, ఫరోను చూచి ఈ కార్యాలు జరిగించు అని గత పురాతన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఇంకొక అద్భుత రీతిలో దేవుడు మాట్లాడుతూ శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 9వ అధ్యాయంలో మనం గమనం చేస్తే 8వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనంలో, కాగా యెహోవా మీరు మీ పిడికెడు నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దానిని చల్లవలెను. అది పిడికరు ఆవపు బుగ్గిని తీసుకొని ఆకాశం వైపు దానిని చల్లు. ఎవరు ఎదుట అంటే ఫరో కనుల ఎదుట, ఫరో చూస్తూ ఉండగా. పిల్లరా, గత కొన్ని దినాలు మోషే నన్ను చూచి నువ్వు ప్రయాణించాయి, మోషే నేను నిన్ను చూచాను, ఈ కార్యాలు జరిగించు. మోషే ఫరోను చూచి ఫరో ద్వారా ఈ కార్యాలు జరిగించు. ఈరోజు దేవుడు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ఫరో కన్నుల ఎదుట అంటే ఏంటి? వాడు చూస్తూ ఉండగా ఆవపు బుగ్గిని పిడికిడి తీసుకొని ఆకాశం వైపు జల్లేశాయి. బాబు, ఫరో చూస్తూ ఉండగానే మోషే ఆ పని చేశాడు. చేయగానే ఏమైంది తెలుసా? పొక్కులుగా వచ్చేసింది. ప్రజలందరికీ పొక్కులు వచ్చేసినాయండి. దురదలు ప్రజలకే కాదు, జంతువులకు, అన్నిటికీ భయంకరమైన పరిస్థితి. ఎంత దారుణమో. కాబట్టి పిల్లలా, ఫరో కన్నుల ఎదుట దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి నీ కన్నుల ఎదుట, నీ కన్నుల ముందుట దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నీ కన్నుల ఎదుట నువ్వు చూస్తూ ఉండగా, ఏమండి,
ఎంతమంది ఎన్ని శోధనకు గురవుతున్నారు. నువ్వు చూస్తూ ఉండగా ఎంతమంది ఎన్ని రోగాలకు గురవుతున్నారు, ఎన్ని బలహీనతలకు గురవుతున్నారు, ఎన్ని వ్యాధులకు గురవుతున్నారు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వారు దిగజారిపోతా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఎంతగానో కనికరించి కాపాడుతున్నాడు. దేవుని కృప నీ కనులు ఎదుట దేవుడు నీకు చూయిస్తూ ఉన్నాడు. అయినను నువ్వు గ్రహించట్లా, అయినను నువ్వు గుర్తించట్లేదు. అలా ఉండవద్దు, అలా ఉండవద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయి. నీ కనుల ఎదుట నువ్వు చూస్తూ ఉండగా, నువ్వు కనులారా చూస్తూ ఉండగా దేవుడు నిన్ను ఎంతగా ఎత్తిపడుతున్నాడు. నువ్వు కనులారా చూస్తుండగా ఆయన రెక్కలతో నిన్ను ఎలాగో కప్పుతున్నాడు. నువ్వు గ్రహిస్తున్నావా? నీ జీవితమును ఆశ్చర్యకరముగా మెరుగుపరచబడాలని దేవుడు నీ కనులారను చూచుచుండగా ఎన్నో గొప్ప కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఫరో అనబడినటువంటి రాజు బానిసత్వములో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ఫరో అనబడినటువంటి సాతాను సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి శోధన దినాలలో నిన్ను విడిపించడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. గ్రహిస్తున్నావా? గుర్తిస్తున్నావా? గ్రహించి గుర్తించి నువ్వు దేవుని ఎదుట నీవు మారాను ప్రభువా, నా హృదయం మార్చుకున్నాను, నా తలంపులు మార్చుకున్నాను, నా ఉద్దేశాలు మార్చుకున్నాను, ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన సాతాను సంబంధమైన మనసును నాలో నుంచి తీసివేసుకున్నాను, నన్ను నీ కుమారుడిగా చేర్చుకో, నన్ను నీ కుమార్తెగా చేర్చుకో అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే, నువ్వు కనులారా చూచుచుండగా దేవుని హస్తము చేత నిన్ను ఎత్తిపట్టి నిన్ను బలపరచువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి ఫరో ఎదుట మోషే ఫరో కనులార చూచుచుండగా ఈ గొప్ప కార్యం జరగాలి. ఐగుప్తులో జనులందరూ దద్దురుల చేత, దురదల చేత, కురుపుల చేత వారు అల్లాడిపోవాలి అని దేవుడు చక్కగా మరి మోషేతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి అర్పించుకొని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించగలిగినట్లయితే మోషే లాంటి ప్రవక్తలు అనబడినటువంటి దేవుని సేవకులు, ఈరోజు దేవుని ప్రతినిధులు, దేవుని సేవకులు, దేవుని యొక్క దాసులు, పాసస్ చెప్పిన మాట నువ్వు కనులార చూచుని విన్నట్టయితే నీవును నీ ఇంటి వారు క్షేమకరముగా ఉంటారు. నీవు నీ ఇంటి వారు దేవుని మహిమను చూచువారుగా ఉంటారు. ఈ దురదలు, పొక్కులు, కురుపులేమి దేవుడు రానివ్వడండి. దేవుని మాట వినకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుని చిత్త ప్రకారమును జీవించకపోతే నీ జీవితంలో నువ్వు చాలా చాలా నష్టపోతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం.
మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. మనము దేవుని కార్యాలు కనులార చూచి ఆనందభరితులమవుదాం, సంతోషభరితులవుదాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి తెగుళ్ళు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది దేవుడు మనకు రానివ్వకుండా కాపాడుతున్నాడు. అదే 91వ కీర్తన అంటాడు, మధ్యాహ్నమందు పాడిచే రోగమునకైనను ఏ తెగులకైనను నువ్వు భయపడకుందు. సిద్ధమైందండి. నీ ప్రక్కన 1000 మంది కూలిను, నీ పడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు. కారణం ఏంటంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంది. దేవుని కనుదృష్టి ద్వారా మనము బలపరచబడుతున్నాం. దేవుని కనుదృష్టి ద్వారా మనం ఆదరించబడి ఆశీర్వదించబడి వారముగా మనమున్నాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవిస్తే ఐగుప్తి మీదకు పంపిన తెగుళ్ళు ఏది మన మీదకు దేవుడు రానివ్వడు. ఫరో ఎన్ని మారులు దేవుడు మాట్లాడినా, ఎన్ని మారులు మోషేను అహరోను పంపించి హెచ్చరించినా ఇననొల్లని ప్రజలకు దేవుడు శ్రమని చెప్పాడు. అందుకే ఐగుప్తి మీదకు ఫరో రాజు యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రజలు విడుదల కొరకు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు అక్కడ చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని మాట వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని చిత్తాన్ని వైపు నువ్వు చూడకపోతే నీ మీద కూడా దేవుని ఉగ్రత వచ్చింది, నీ మీద కూడా దేవుని కోపం వచ్చింది. సహోదరా సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నారు. అలా మీరు ఉండకూడదు. మీరు కనులారా చూస్తూ ఉండగా ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు నీ పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, మీకు ఇచ్చిన బిడ్డల పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల. ఏమండి, ఎన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి వాక్యాన్ని వినండి. వాక్య ప్రకారముగా మీ జీవితాలు, మీ బ్రతుకులు మార్చుకొని నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా ఫరో కనులారా చూస్తుండగా మీరు చేస్తున్న కార్యాలకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మేము కూడా ప్రభు కనులారా చూస్తూ ఉండగా ఎన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయో గ్రహించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇప్పుడైనాను నీ బిడ్డలు గ్రహించినట్లు, గుర్తించినట్లుగా, నీ వైపే నీ బిడ్డలందరూ చూడనట్లుగా మీ కార్యాలు జరిగించమని, భద్రపరచమని యేసులో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచయం ప్రార్థించేయండి. దేవుడు సంఘాల పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయనట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరు అందరూ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని, అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప, దేవుని దీవెన మీ అందరికీ దేవుడికి అనుగ్రహించును గాక. ఆమె తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశంలో కూడిన మనందరికీ యూట్యూబ్ పరిచర్యలో, మొబైల్ పరిచయలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడవలతో నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమె.